ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. దుశ్శాసనునిచే ద్రౌపదీ వస్త్రాపహరణం. శ్రీకృష్ణునిచే ద్రౌపదీ మాన సంరక్షణం. కొనసాగింపు. దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని లాగే సమయంలో శ్రీకృష్ణ భగవానుని స్మరిస్తూ ద్రౌపది మనస్సులోనే, హే గోవింద, ద్వారకావాస, సచ్చిదానంద స్వరూప, గోపీజన వల్లభ, సర్వశక్తిమంతుడమైన ప్రభు, కౌరవులు నన్ను అవమానిస్తున్నారు. ఈ విషయం నీకు తెలియదా? రమానాథ, ఆర్తినాశక, జనార్దన, నేను కౌరవ సముద్రంలో మునిగిపోతున్నాను. నన్ను రక్షించు. హే కృష్ణ, నీవు సచ్చిదానంద స్వరూపుడవైన మహాయోగివి. నీవు సర్వస్వరూపుడవు, అందరికీ జీవనదాతవు. గోవిందా, నన్ను కౌరవులు చుట్టుముట్టారు. సంకట స్థితిలో ఉన్నాను. నీవే నాకు శరణు. నన్ను రక్షించు, నన్ను రక్షించు అని వేడుకుంది. ద్రౌపది శ్రీకృష్ణుని తన్మయురాలై స్మరిస్తూ ముఖం కప్పుకొని ఏడుస్తోంది. ఆమె ఆర్తితో పిలిచిన ఆ పిలుపు కృష్ణుడి శరీరాన్ని జలధరింపజేసింది. శ్రీకృష్ణుని హృదయం దయతో నిండిపోయింది. ద్రౌపది వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ద్రౌపది తన్ను రక్షించుకోవటానికి హే కృష్ణ, విష్ణు, హరి అని పిలిచి పిలిచి వ్యాకులపాటు పొందుతోంది. ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు గుప్త రూపంలో అక్కడికి వచ్చి అనేక సుందర వస్త్రాలతో ద్రౌపదిని రక్షించాడు. దురాత్ముడైన దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రము చేయాలని ఎంత మేర లాగుతున్నాడో అంత బట్ట పెరుగుతూ వస్తోంది. ఈ రీతిగా వస్త్రాల గుట్ట పోగుపడింది. 4 వైపులా సభలో కలకలం రేగింది. ఈ అద్భుత సన్నివేశాన్ని చూచి సభాసదులందరూ నిర్భయంగా దుశ్శాసనుని నిందిస్తూ ద్రౌపదిని పొగడసాగారు. ఆ సమయంలో భీమసేనుడికి కోపంతో పెదవులు అదిరాయి. అతడు చేతులు అప్పడిస్తూ నిండు సభలో, దేశాంతరాల నుండి వచ్చిన రాజులారా, నా శపథం శ్రద్ధగా వినండి. ఇటువంటి శపథాన్ని ఇంతకుముందు ఎవరూ చేసి ఉండరు, ఇకపైన చేయబోరు. నేను నా మాటను తప్పితే నా పూర్వజుల గతికి తప్పిన వాడనవుతాను. రణభూమిలో భర్తకుల కళంకవుడు, పాపి, దుర్మార్గుడు అయిన ఈ దుశ్శాసనుని రొమ్ము చీల్చి వేడి నెత్తురు త్రాగుతాను అని శపథం చేస్తున్నాను అని గర్జించాడు. భీమసేనుని భీషణ ప్రతిజ్ఞను విన్న సభాసదులకు భయంతో రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వారు భీముని ప్రశంసిస్తూ దుశ్శాసనుని నిందించసాగారు. అప్పటి వరకు దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని లాగి లాగి అలసిపోయాడు. వస్త్రం కుప్పలు కుప్పలు పడి ఉంది. అతనికి తన అశక్తతకు క్రోధం కలిగి సిగ్గుతో కూర్చుండిపోయాడు. 4 వైపులా శ్మశాన నిశ్శబ్దం. దుశ్శాసనుని ఉద్దేశించి అందరూ చీకొట్టసాగారు. కౌరవులు ద్రౌపది ప్రశ్నకు ఎందుకు బదులివ్వలేదని, ఇది చాలా శోచనీయమని లోకులు అనుకోసాగారు. ధర్మ సూక్ష్మాలు తెలిసిన విదురుడు చేతులు పైకెత్తి అందరినీ శాంతపరిచి, సభాసదులారా, ద్రౌపది మిమ్మల్ని ప్రశ్నించి అనాథవలై ఏడుస్తోంది. అయినా మీలో ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. ఇది అధర్మం. ఆర్తుడు దుఃఖాగ్నిలో జ్వలిస్తూ సభను శరణు వేడుతాడు. సత్యధర్మములను ఊచగా చేసుకొని అతనికి శాంతి కలిగించటం సభాసదుల కర్తవ్యం. శ్రేష్ఠులు సత్యాన్ని అనుసరించి ధర్మ సంబంధమైన ప్రశ్నను చర్చించాల్సిన అవసరం ఉంది. వికర్ణుడు తన బుద్ధికి తోచింది చెప్పాడు. మీరు కూడా రాగద్వేషాలను అరికట్టుకొని ఈ ద్రౌపది ప్రశ్నకు ఉచిత సమాధానం ఇవ్వండి. ధర్మజ్ఞుడైన పురుషుడు సభలో ఉండి ఎవరి ప్రశ్నకైనా బదులు ఇవ్వకపోతే అతనికి అసత్య ఫలంలో సగం పాపం అందుతుంది.
ఇక అసత్యం చెప్తే చెప్పవలసిందేముంది? ఈ విషయమై మీకు నేను ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను. ఒకసారి చైత్రరాజు ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, అంగీరసుని కుమారుడు సంధ్యుడు ఒక కన్యను పొందటానికి పరస్పరం శ్రేష్ఠుడిని నేనంటే నేనని వాదులాడుకొని ప్రాణాలు పడంగా పెట్టుకొని పందెం కాశారు. ఈ వివాదాన్ని తీర్చమని వారిద్దరూ ప్రహ్లాదుని దగ్గరికే వచ్చారు. వారు, మీరు చెప్పండి, మా ఇద్దరిలో శ్రేష్ఠుడెవరో అని అడిగారు. ప్రహ్లాదుడు గొప్ప చిక్కులో పడ్డాడు. ఒకవైపు కొడుకు, మరొక వైపు ధర్మము. ఏమీ నిర్ణయించుకోలేక అతడు కశ్యపుని వద్దకు వెళ్ళి, మహానుభావ, మీకు దేవతల, అసురుల, బ్రాహ్మణుల ధర్మాలన్నీ తెలుసును. నేనిప్పుడు పెద్ద ధర్మ సంకటంలో చిక్కుకున్నాను. ఏదైనా ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవటం వల్లను, తెలిసి ఏదో ఒక రకమైన సమాధానం చెప్పడం వల్లను ఎటువంటి గతి కలుగుతుందో మీరు దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు. కశ్యప మహర్షి తెలిసి కూడా రాగద్వేషాలకు కానీ భయానికి కానీ లోనై సరైన సమాధానం చెప్పనివాడు, సాక్ష్యం చెప్పడంలో వెనుకంజ వేసే సాక్షి, ఏదో ఒకటి చెప్పేసేవాడు, వీరంతా వరుణుని యొక్క సహస్ర పాశాలలో చిక్కుకుంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పాశం యొక్క ముడి వీడుతుంది. కాబట్టి నిజం స్పష్టంగా తెలిసినవాడు ఆ నిజాన్ని చెప్పి తీరాలి. ఎక్కడైనా సభలో అధర్మం ధర్మాన్ని అణిచివేసినప్పుడు అక్కడి సభ్యులు అధర్మాన్ని తొలగించకపోతే సభాసదులకు కూడా పాపం అంటుతుంది. సభలో నిందితునికి శిక్ష లభించకపోతే సభాపతికి అధర్మ ఫలంలో సగభాగం, చేయించిన వారికి 4వ వంతు, ఇతర సభ్యులకు 4వ వంతు పాపం లభిస్తుంది. నిందితుడికి తగిన శిక్ష విధించబడితే సభాపతికి సదస్యులకు పాపం అంటదు. మొత్తం పాపమంతా నిందితుడికే చెందుతుంది. తెలిసి కూడా ప్రశ్నకు ధర్మవిరుద్ధంగా సమాధానం చెబితే అతనికి ముందు వెనుకల 7 తరాలు శ్రోత స్మార్తాది శుభకర్మలు నశించిపోతాయి. స్నేహితులు మోసం చేస్తే మనిషికి చాలా దుఃఖం కలుగుతుంది. అబద్ధం చెబితే అంతకంటే అధికంగా దుఃఖం అనుభవించాలి. ప్రత్యక్షంగా చూసి విని జ్ఞాపకం తెచ్చుకొని కూడా సాక్ష్యం ఇవ్వవచ్చును. సాక్షి సత్యవాది అయితే అతని ధర్మార్థాలు నశించవు అని చెప్పాడు. సభాసదులారా, కశ్యపుని మాటలు విని దైత్యరాజు ప్రహ్లాదుడు తన కొడుకుతో, నాయన, సుధన్వుని యొక్క తండ్రి అంగీరసుడు నాకంటే శ్రేష్ఠుడు. అతని తల్లి నీ తల్లి కంటే ఉత్తమురాలు. కాబట్టి అతడు నీకంటే శ్రేష్ఠుడు. కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాలకు అతడే యజమాని. నీ ప్రాణాలను కావాలంటే అతడు తీయవచ్చును లేదా విడవచ్చును అని తీర్పు చెప్పాడు. ప్రహ్లాదుడు సత్యం చెప్పినందుకు సంతోషించి సుహన్ముడు, ప్రహ్లాద, నీవు పుత్రప్రేమకు లోబడక ధర్మానికి నిలిచావు. కాబట్టి నీ కొడుకు 100 ఏళ్ళు జీవిస్తాడని నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ప్రహ్లాదుడు ధర్మానికి సుస్థిరంగా కట్టుబడి ఉన్నందువలననే మృత్యువు నుండి తన పుత్రుని, అధర్మం నుండి తనను రక్షించుకోగలిగాడు. సభాసదులారా, మీరు కూడా ధర్మము సత్యము తప్పకుండా ద్రౌపది యొక్క ప్రశ్నకు తగిన సమాధానం ఇవ్వండి అన్నాడు. సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.